యెషయా 60:20లో నీ దుఃఖ దినములు సమాప్తంలగును. దేవుడైన ప్రభు మీ దుఃఖ దినాలకు సమాప్తం పలుకునుగాక. ఇనఫ్ ఇస్ ఇనఫ్ అంటారు ఇంగ్లీష్లో. ఇక జరిగింది చాలు, ఇక ప్రభు విడిపించు, బాగు చేయి. అలాగే ప్రభు అంటాడు, మై డాటర్ ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యూ. చాలా కాలం నువ్వు ఏడ్చావు, ఇక చాలు, నువ్వు ఇప్పుడు నవ్వే దినం రాబోతుందని. ఇస్సాకు అనే కుమారుని ఇవ్వకముందు అబ్రహాము సారాలు చాలా దుఃఖంతో ఉన్నారు. ప్రభు వారికి వారి నోటి నిండా నవ్వు ఉంచాడట. ఎలాగో అంటే ఇస్సాకు అనే కుమారుని ఇచ్చి వృద్ధాప్యంలో వారిని నవ్వించాడు దేవుడు. ఇస్సాకు అంటే పేరు అర్థము లాఫ్టర్, అంటే నవ్వు అని అర్థం. అనేక పేర్లు ఉంటాయి కానీ నవ్వు అనే పేరు ఎవరికైనా పెట్టారా మీరు? ఏడ్పు అని పెట్టారా? పని పెద్దోడు ఏడ్పు, చిన్నోడు నవ్వు అని పెట్టలేదుగా. ఎంతో మందికి ఇస్సాకు అనే పేర్లు ఉంటాయి కానీ ఎక్కడ అసలు ఆ పేరుకు తగిన అర్థమే అక్కడ కనిపించదు. సమాధానం అని పేరు కానీ సమాధానం కొద్దుగా ఉంటుంది. శాంతి అని పేరు కానీ శాంతి సంతోషం సమాధానం కనబడినటువంటి పరిస్థితి. మన పేరుకు తగినట్టుగా మన ఆత్మీయతలో కూడా మార్పు రావాలి. ఈరోజు మీ జీవితంలో కూడా యేసయ్య ఆనందాన్ని చూడాలనుకుంటున్నాడు అని నమ్మిన వారు చేయొద్దండి. క్రైస్తవులు అన్న తన జీవితంలో దుఃఖం ఎదురైంది. ఆ దుఃఖం ఎదురైనప్పుడు తన ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఇంట్లో సామాన్లని ఇసిరి కొట్టి భర్తను తిట్టుకుంటూ కేకలు వేయలేదు. ఆమె తనకొచ్చిన కోపాన్ని బట్టి అత్యంత కోప కారణం చేత ఆమె దేవుని మందిరానికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థన చేసింది. హృదయాన్ని కుమ్మరించుకుందంటే దేవుని సన్నిధిలో ఇలా కుమ్మరించుకుంది. దేవుడు ఆమెకు జవాబిచ్చాడు. హన్నా దుఃఖ దినాలు సమాప్తంలో అయ్యాయి. ఎందుకంటే ఏడ్చిన హన్నాకు దేవుడు కుమారుడిని సమయాన్నివ్వగా ఆమె దుఃఖం సంతోషంగా మారిపోయింది. ఆమె అద్భుతమైన సాక్ష్యం రాస్తుంది 1 సమూయేలు 2వ అధ్యాయంలో. అలాగనే హిజ్కియా తన జీవితంలో ఏడ్చాడు. మరణకరమైన రోగం, ఒక క్యాన్సర్ లాంటి రోగం వచ్చింది ఆయనకి. గోడ వైపు తిరిగి ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థించగా దేవుడు అతని కన్నీళ్లు చూసి 2 రాజుల 20వ అధ్యాయం 5వ వచనంలో నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు మందిరానికి ఎక్కిపోతావు అన్నాడు. అంటే నేను నిన్ను ఎందుకు బాగు చేస్తా అంటే నువ్వు మందిరానికి వెళ్ళాలి. నేను నిన్ను ఎందుకు స్వస్థపరుస్తానంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆనందించాలి, లోకంలో పాపంలోకి వెళ్ళడానికి కాదు. సో అతని దుఃఖ దినాలు సమాప్తులయ్యాయి. అంత ఏడ్చాడు. తెల్లవారుసరికి ప్రవక్త ద్వారా దేవుడు మాటను పంపించాడు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పెరుగుతుంది, ఈరోజు చనిపోవు, నువ్వు ఈ సంవత్సరం చనిపోవని. ఆ మాటను బట్టి ఆయన దుఃఖం సమాప్తమైంది, సంతోషంగా మారిపోయింది. వీడు 12 సంవత్సరాల దుఃఖం సంకటపడింది. అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, అన్ని రకాల ఔషధాలు వాడింది. కానీ ఆమె మరింత సంకటపడి ఆమె వ్యాధి చాలా పెరిగిపోయింది. మొదట్లో ఉన్న దానికంటే భయంకరంగా వర్స్ట్గా మారిపోయింది. యేసు ప్రభువారి యొక్క వస్త్రాలు ముట్టగానే నేను స్వస్థపడతాను అనుకుంది. వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని పట్టుకుంది, అంతే, వెంటనే స్వస్థత కలిగింది. 12 సంవత్సరాల దుఃఖము మటుమాయమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె దుఃఖ దినము సమాప్తమయ్యాయి. యేసును కలుసుకున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఉన్న దుఃఖము సమాప్తమవును గాక. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అండ్ ప్రే. ప్రభువా, నీ కృప చూపండి. నీ ప్రజల్లో వారి దుఃఖం ఏదైనా తొలగించేవాడు నీవే. మా దుఃఖమును సంతోషంగా మార్చేవాడవు నీవు నాయన. నీ ప్రజలు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, వేదంతో ఉన్నారో, బాధతో ఉన్నారో, శ్రమలో ఉన్నారో ఆయన నువ్వు ఎరిగి ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నా నువ్వు లేవనెత్తగలవు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.